భగవంతుడికి మనం అందరం సేవ చేయడానికి సిద్ధం ఉన్నాం. చూడండి, ఇక్కడ ఒక గంగాలం పెట్టాం. దాంట్లో పాత్రలో నీళ్లు పోసినా కొద్దీ, పాలు పోసినా కొద్దీ, ఫ్రూట్స్ ఏదో రకంగా ద్రవ పదార్థం పోసినా కొద్దీ మన అందరి సేవలు లిమిట్ గా ఉండిపోయినాయి. మనందరం సేవ చేస్తే ఎంత అయింది? ఇంత అయింది. అంటే భగవంతుడికి మనం అందరం చేసిన సేవ ఎంత? ఇంత లిమిట్ గా ఉంటుంది మన సేవ. మన సేవలకి పరిమితి ఉంది. కానీ భగవంతుడే సేవ చేయాలనుకుంటే పరిమితి ఉందా? ఒకవేళ మీలో ఎంతమందికి భగవంతుడి యొక్క సేవ తీసుకోవాలని ఉంది? భగవంతుడు మీకు సేవ చేయాలని ఉందా? లేదు. లేకపోతే మీరు బాగా 100 జన్మలో ఇంకెన్ని జన్మలు ఎత్తాల్సి వస్తుంది. ఇలానే మనం చెప్తూ ఉంటాం ఎప్పుడు. ఒక బామ్మ ఏం చేసింది, ఇలా సత్సంగంకి వచ్చి మీరు మంచిగా శ్రద్ధగా భగవంతుని పిలవండి అమ్మా, భగవంతుడు వస్తాడు, మీకు సేవ చేస్తాడు. అట్లనే ఆమె ఏం చేసిందంటే కట్టెలకు పోయింది. ఒక రోజు సనాతన ప్రభులాగా పోయి రోజు కట్టుకునే మోపు కంటే ఎక్కువ కట్టుకుంది. కట్టుకుని ఏం చేసింది, అది లేపడానికి రాదు కదా, శక్తి లేదు ఆమెకి. ఏం చేసింది, ఆమెకి ఐడియా వచ్చింది. ఏమి, నాలాగా ఎవరో సత్సంగంలో చెప్పారు ఆయన, సో భగవంతుడు వస్తారన్నారు, ఇప్పుడు పిలుస్తా వస్తాడో రాదో అని గట్టిగా పిలవడం పెట్టింది. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ. ఇలా పిలుస్తుంది. పిలిస్తే నిజంగా భగవంతుడు వచ్చి, అమ్మాయి ఏమి నన్ను పిలుస్తున్నావు? ఏం లేదు భయ్, నేను రోజు కట్టుకునే దానికంటే ఎక్కువ మోపు కట్టుకుని నువ్వు వస్తావా రావా చెక్ చేద్దామని. అక్కడ స్వామి చెప్పారు భగవంతుడికి సేవ చేస్తాడని, మరి నాకు సేవ చేయాలి మీరు. అప్పుడు స్వామి ఏమన్నా, ఏం సేవ చేయాలి మీకు చెప్పండి, మీరు మా భక్తురాలు, మీకేం చేయాలి చెప్పండి. రోజు భరించే బాధనే, చూడండి, రోజు దుఃఖమే, రోజు కష్టం చేయాలి అని భగవంతుడు ప్రత్యక్షమైనప్పుడు కూడా అదే బాధ కోరుకుంటుంది మనిషి. భగవంతుడు గనక మనకి అవకాశం ఇస్తే భగవంతుడి యొక్క సేవని పొందడానికి, భగవంతుడి సేవని పొందడానికి కాదు, భగవంతుడితో ఈ అన్ని రకాల భక్తుల్ని ఎంజాయ్ చేయగలగాలి. అలానే మనకి భగవంతుడికి పుత్రుడుగా కావాలని చెప్పేసి దేవకీదేవి వసుదేవులు మొట్టమొదటిగా ప్రజాపతులు, వాళ్ళిద్దరు ప్రజాపతులు. సో ప్రజాపతి వారి యొక్క భార్య రుష్ణి ఉంటుంది. సో ఈ రుష్ణి తర్వాత వీళ్ళిద్దరికి సంతానం కలుగుతారు. ఆ సంతానము యాక్చువల్లీ భగవంతుడు వాళ్ళకి ఒక ఫస్ట్ సంతానంగా జన్మిస్తారు. దాని తర్వాత రెండవ సంతానంగా భగవంతుడు వారికి ఉపేంద్రుడుగా జన్మిస్తారు, అంటే వామన దేవుడిగా ప్రసిద్ధి చెందుతాడు. మూడవ సంతానము భగవంతుడు కృష్ణుల్లాగా దేవకీదేవికి వసుదేవులకి మూడవ సంతానంగా నేను మీకు మూడు సంతానాలు, 3 జన్మలకి నేను మీకు పుత్రుడుగా ఉంటాను అని భగవంతుడు చెప్పలే. ఎవరు చెప్పారు? ఎవరు కోరుకున్నారు? దేవకీదేవి వసుదేవులు కోరుకున్నారు. మీకు ఏం వరం కావాలంటే ఏం కోరుకున్నారంటే, మేము మీకు సేవ చేసే అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని వాత్సల్యంతో హత్తుకునేటువంటి అవకాశం ఇవ్వండి, మిమ్మల్ని పెంచేటువంటి, పోషించేటువంటి, పాలన చేసేటువంటి, మీతో ఆడుకునేటువంటి అవకాశాన్ని మాకు ఇవ్వండి. తల్లి తండ్రి అనే భావన మాకు ఇవ్వండి. మీరు ఈ సృష్టికి తల్లి తండ్రి, పితామస్య జగత దాత మాత పితామహ అన్నారు మీరు, కానీ మీరు మాకు పుత్రుడుగా కావాలి. భగవంతుడికి అదే ఇష్టం. ఓకే, మరో నిమిషం ఆలోచించకుండా సాంక్షన్ అనేసి చెప్పేసి భగవంతుడికి ఇష్టం. భగవంతుడికి మనం అందరం అనుకుంటున్నాం, భగవంతుడికి నేను గొప్పగా సేవ చేస్తా, గొప్పగా నేను కానుకలు ఇస్తా, గొప్పగా నాదే సేవ అయింది, నాదే ఎక్కువగా చేశానని మనం అనుకుంటాం. కాదు. భగవంతుడికి ఏమి ఇష్టం తెలుసా? భగవంతుడి చేత సేవ చేపించుకునేలాగా మనము సేవ చేయడం ఇష్టం. అందుకనే భగవంతుడు ఎప్పుడు కూడా రెడీ ఉంటాడంట. ఎవరి సేవ చేయడానికి? భక్తులు సేవ చేయడానికి రెడీగా ఉంటాడు.
భగవంతుడు మనం అందరి శాస్త్రంలో చెప్పబడింది ఎందుకు వస్తారయ్యా జన్మ తీసుకోవడానికి, భూమి మీదకి భగవంతుడు ఎందుకు వస్తారంటే, భగవంతుడు చెప్పుకున్నారు మీరు ఎప్పుడెప్పుడు వస్తారయ్యా అని అర్జునుడు అడిగితే ఏమని చెప్తున్నారు, యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. ధర్మాన్ని కాపాడడానికి వస్తానయ్యా నేను, అధర్మాన్ని తుంచడానికి వస్తానయ్యా నేను అన్నాడు. మళ్ళీ ఏమంటున్నాడు, పరిత్రాణాయ సాధూనా వినాశాయ చ దుష్కృత ధర్మ సంస్థాపనార్థాయ. మీరు ఏం చింత చేయకండి, ఈ రోజు నేనేం చేసినా చెల్లుతుందనేటువంటి భావం, నేనేం మాట్లాడినా చెల్లుతుందనేటువంటి అహంకారం, నేనేం చేసినా ఎవ్వరు నన్ను పట్టుకోలేనటువంటి దురహంకారం, దుశ్చర్య, నిరాశ, ఆశ ఎంత ఎక్కువగా ఉన్నటువంటి వాడు సమాజంలో ఎక్కుతుండొచ్చు, వాడికి ఈ రోజు ఆనందం దొరుకుతుండొచ్చు. కానీ ఏదో రోజు ఎవరు సంహరిస్తారయ్యా, ఎవరు మిమ్మల్ని భగవంతుడు సాక్షాత్ ప్రామిస్ చేశాడు ఏమని, మన ధర్మంలో సాక్షాత్తుగా భగవంతుడు ప్రామిస్ చేశాడు, అసురులని తుంచేయడానికి వస్తాడు. కాబట్టి భగవంతుడు సాక్షాత్తు చెప్తున్నాడు. అది భగవంతుడు క్షత్రియ ధర్మంగా ఆ యొక్క కురుక్షేత్రంలో అలాంటి వాతావరణంలో చెప్పినటువంటి మాట. అది ఎవరికి, అర్జున్ని ఉద్వేగపరచడానికి. కానీ భగవంతుడు మనకి చెప్తున్న మాట ఏంటి తెలుసా, భక్తులకి చెప్తున్న మాట ఏంటి తెలుసా. ఎందుకంటే అర్జునుడు క్షత్రియుడు కాబట్టి, ఆ అర్జునుడు క్షేత్రభూమిలో ఉన్నాడు కాబట్టి, అర్జునుడు యుద్ధం చేయాలి కాబట్టి, జీవితం అనేటువంటి యుద్ధంలో చేయడానికి మనకు భగవంతుడు భక్తులుగా మారినటువంటి వారికి చేసేటువంటి ఉపదేశం ఏంటంటే, నేను మీ సేవ చేసుకునే భాగ్యం ఏంటయ్యా. భగవాన్ ने बोला है, भगवान नंदा बाबा क्या बोल रहे हैं, बुला रहे नंदा, सो क्या बोला रहे, खाना खाना बोले तो ఆయనకి అర్థమైపోతుంది. చిన్న ఉన్నప్పుడే మా నాన్న బయటికి వెళ్తున్నారు, చెప్పులు తీసుకురావాలి. ఇలా 2 చెప్పుల్ని నెత్తి మీద పెట్టుకొని టక్ 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 కోరుకుంటూ వస్తున్నాడు భగవంతుడు. భగవంతుడు చెప్పండి, ఈ సర్వ సృష్టికి ఆయనే తండ్రి చెప్తున్నారు భగవంతుడు భగవద్గీతలో. మత్కించిదస్తి ధనుంజయ మై సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణాయివ. భగవంతుడు స్వయంగా చెప్తున్నారు, నాకంటే గొప్ప వస్తువు గాని గొప్పవాడు గాని లేడయ్యా, ఇంకా నా తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏమి లేదు. అలాంటి భగవంతుడి చేత సేవ చేపించుకుంటున్నాడు. ఎవరయ్యా, నందబాబా. అందుకనే దేవకి వసుదేవులకు అనిపిస్తుందట, వాళ్ళు ఒకరోజు నందమహారాజు ఆ యొక్క జైలుకి వెళ్ళి అడుగుతుంటే, ఎలా ఉన్నాడు మా కృష్ణయ్య అంటే, కృష్ణ ఇలా నా యొక్క పాదుకలు తీసుకొస్తున్నాడు ఎంత కాదన్నా అంటే, వాళ్ళు అక్కడ ఎంత ఆనందంగా ఫీల్ అయ్యారంటే, అంత ఆనందంగా ఉద్వేగంగా ఆనంద బాష్పాలని రాలిస్తున్నారంట వాళ్ళు అక్కడ. అప్పుడు నందబాబా ఎందుకు ఏడుస్తున్నారు మీరు, మాకు దక్కని అదృష్టం మీకు దక్కిందయ్యా నంద, అవునా, మీరు నందనందనుడు, అవునా, ఆ నందనందుడు దేవాది దేవుడైనటువంటి కృష్ణుడి చేత సేవ చేపించుకునేటువంటి భాగ్యం మీకు దొరికింది. మేము కేవలము తప్పు చేశాం, ఆ రోజు భగవంతుడిని కేవలం మాకు పుత్రుడిగా జన్మించమని మాత్రమే అడిగాం వరం, అంతే చేశాడు ఆయన, కేవలం మాకు పుత్రుడిగా జన్మించారు. కానీ మీలాగా మేము తపస్సు చేసి మాకు మీ యొక్క దాస్య వాత్సల్య మాధుర్య శాంత రస భక్తి భావన దొరకాలని కోరికలేదయ్యా. మాకు దురదృష్టం ఎలా అంటే, కేవలం భగవంతుడు మా కడుపున మాత్రమే జన్మించాడు, కానీ మీతో పాటు ఆడుకుంటున్నాడు, మీతో పాటు తింటున్నాడు, మీతో పాటు పడుకుంటున్నాడు, మీరు లాలన చేస్తున్నారు భగవంతుణ్ణి. అమ్మ కాళ్ళు కొద్ది అటువంటి అలాంటి భగవంతుడి సేవని నోచుకున్నవారు మీరెంత గొప్పవారయ్యా. భగవంతుడి సేవనే నోచుకున్నటువంటి మీరు అసలు మీకు అలా పాదాభివందనం చేస్తారు అంటే, చూడండి భగవంతుడు ఎంత కరుణామయుడని తెలియజెప్తున్నారు మనకి భాగవతంలో. అంటే భగవంతుడు భక్తుల పట్ల అనూహ్యమైనటువంటి ఊహించలేనంత కరుణని ప్రేమని చూపించడానికి సదా ఉంటానయ్యా అని చెప్పి మనకి భాగవతంలో స్వయంగా వ్యాస భగవానుడు రాసినటువంటి. కాబట్టి మనమందరము భగవంతుడి యొక్క జన్మ యొక్క రహస్యం ఏంటంటే, మనందరిని ఉద్ధరించడానికి,
భగవంతుడు ఎలా అని చెప్తున్నారు చూడండి. కృష్ణ అని గర్గముని పేరు పెట్టారు. ఎలా? ఆకర్షితుడు, సర్వాకర్షక కర్షక ఇది కృష్ణ. అందరినీ ఆకర్షించేవాడు కృష్ణుడు. కృష్ణుడు నాకు తెల్లగా కావాలనిపిస్తే భగవంతుడికి తెల్లగానే కనిపిస్తున్నాడు కొంతమందికి. భగవంతుడు నల్లగా ఉన్నాడంటే నల్లగానే కనిపిస్తున్నాడు. భగవంతుడు నీలి కలర్ లో ఉన్నాడంటే నీలి కలర్ లోనే కనిపిస్తున్నాడు కొంతమందికి. భగవంతుడు నాకు వేరే రంగులో కనిపిస్తున్నాడు అంటే పచ్చగా కూడా కనిపిస్తాడు. సో భగవంతుడు ఎలా అంటే అలా కనిపిస్తాడు. ఎప్పుడు కనిపిస్తాడయ్యా? మనం భక్తితో భగవంతుని చూసినప్పుడు తప్ప అహంకారంతో భగవంతుని చూస్తే కనుక. ఇప్పుడు చూడండి, ఈ శరీరం మీద చాలా సూక్ష్మ క్రిములు ఉన్నాయి, కానీ ఇవి కనిపిస్తాయా? మనకి కనిపిస్తాయా? వీటిని చూడడానికి ఒక ప్రాసెస్ ఉంది, ఒక సిస్టమ్ ఉంది. మనం మైక్రోస్కోప్ పెట్టుకొని చూడాలి. వాటిని దర్శించాలంటే ఇలా, రక్త కణాలని చూడాలంటే అలా మైక్రోస్కోప్ లో చూడాలి. ఎక్కడ దూరంగా ఉన్నటువంటి నక్షత్రాలని చూడాలంటే టెలిస్కోప్ లో చూడాలి. అంటే ఈ కళ్ళు భగవంతుడు ఏమిచ్చినటువంటి ఈ ఇంద్రియాలు భౌతికమైనవి, లిమిటెడ్. ఇందాక మనం చెప్పినట్టు పరిమితమైనవి. మనమందరం పరిమితమైనటువంటి శక్తులు కలవాలి, మనం పరిమితమైనటువంటి హృదయం కలవాలి. కానీ భగవంతుడి యొక్క హృదయము అపరిమితమైనటువంటిది. ఎన్ని కోట్ల మంది ఎన్ని కోట్ల సంవత్సరాల నుంచి భగవంతుడి నామం చెప్తుండొచ్చు కదా. మరి అయినా భగవంతుడి నామానికి రెండు వైపులా పదునే కాదు, మొత్తం 360 degrees పదునే ఉంది. అప్పటి నుంచి ఇప్పటిదాకా నామం తరగలేదు, ఆరగలేదు. ఎంతమంది నోళ్ళల్లో నానిన నామము, ఎంతమంది నోళ్ళల్లో నుంచి జాలువారినటువంటి నామము, ఎంతమంది ఆ నామానికి కైంకర్యం కంటినటువంటి కావ్య రూపంలో దాగిన నామము, ఎంతమంది ఆ నామాభిషేకాన్ని గంటల తరబడి, అవునా, సర్వార్చన చేసినటువంటి నామము, ఎంతమంది ఆ నామాన్ని ఉచ్చరిస్తూ 12 స్కందాలు రాసినటువంటి నామము. ఎంత మంచి నామం అంటే సాక్షాత్తు దొంగని కూడా రత్నాకరుణ్ణి వాల్మీకి చేసేటువంటి గొప్ప నామం కదనయ్య భగవంతుడి నామము. సాక్షాత్తు కోతిగా ఉన్నటువంటి ఆంజనేయ స్వామిని చిరంజీవిగా మార్చినటువంటి నామం కదనయ్య రామనామము. మరి అంతటి నామానికి శక్తి ఉంది. సాక్షాత్తు అందరినీ మార్చినటువంటి నామము మన జీవితాల్ని, మన హృదయాన్ని మార్చదా? ఖచ్చితంగా మారుస్తుంది. కాకపోతే మన దగ్గర ఏం లేదు తెలుసా? ఆస్తి కాదు భగవంతుడికి కావాల్సింది, అంతస్తు కాదు భగవంతుడికి కావాల్సింది. ఏం లేదు తెలుసా? భగవంతుని నామాన్ని అనాలనేటువంటి కుతూహలంతో కూడిన మనస్సు లేదు మన దగ్గర, అంతే. మన మనస్సు దేనికి కుతూహలం ఉంది తెలుసా? అక్కడ భౌతికమైన కార్యక్రమం జరుగుతుంది అంటే పెద్ద డీజే పెట్టి అందరు ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారంటే రాత్రి 1-2 గంటల వరకు కాళ్ళు నొచ్చేలాగా నిలబడి మరీ చూస్తాం ఆ డ్యాన్సులు. కానీ భగవంతుడి యొక్క కార్యక్రమం చూడడానికి మనకి సమయం లేదు. భగవంతుడి యొక్క ప్రసాదం తినడానికి మనకి సమయం లేదు. ఎక్కడో హోటల్లో ఎక్కడో వెళ్ళి ఏదో పదార్థాలు తినేస్తాం. వాడు ఎప్పుడు వండిందో, ఎలా వండాడో, ఏ పద్ధతితో వండాడో, ఏ భావనతో వండాడో మనకు సంబంధం లేదు. మనం ఏం చేస్తామంటే భగవంతుడు పుట్టినప్పుడు ఆ శరీరాన్ని లేత పుష్పంలో ఉన్నటువంటి శరీరాన్ని ఇచ్చినప్పుడు, తల్లి పుట్టగానే మాంసం తెప్పించింది అయ్యా మనందరికీ. తండ్రి పుట్టగానే మనల్ని కార్ ఎక్కించి బైక్ ఎక్కించి నడుపుమని చెప్పారయ్యా మనకి ఎవరైనా? లేదు కదా. మీకు చిన్నప్పుడు అరగని పదార్థాలు ఇప్పుడు ఎలా అరుగుతాయి? ఇవన్నీ మనము అనవసరమైన దాన్ని హృదయంలో పెట్టుకోవడం వల్ల, అవసరమైన దాన్ని పెట్టుకోవడానికి మన హృదయంలో చోటు లేదు. మనందరికీ మన హృదయాన్ని, మన జీవితాన్ని, మన యొక్క బుద్ధిని అనేక బంధాలతోటి, అనేక విషయాలతోటి ముడిపట్టి గట్టిగా కట్టేసి పెట్టాము. ఆ ముడి విప్పాలంటే చాలా టైం పడుతుంది. ఆ ముడి విప్పడానికి ఒకే ఒక శక్తి ఉంది, అది కలియుగంలో చాలా సులభం అని చెప్పారు భగవంతుడు. సాక్షాత్ కృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి చాలా సులువు తరుగు చేశారు భగవంతుడి యొక్క ప్రేమని పొందడానికి. భగవంతుడి ప్రేమలో మనం అందరం కూడా డుబా डुबी करने का चांस दिया, मौका दिया आपने को। क्या दिया? हरे नामा केवलम कलौ नास्तैव गतिरन्यः. చెప్తున్నారు శాస్త్రంలో,
కలియుగ ధర్మం ఏంటంటే కేవలం హరినామాన్ని జపించడం, హరినామాన్ని కీర్తించడం తప్ప ఈ కలియుగంలో ఉన్న జనులకి ఇంకొక మార్గం లేదు. ఇంకొక మార్గం లేనే లేదు. నాస్తైవ నాస్తైవ నాస్తైవ, లేదు లేదు లేనే లేదు అని చెప్పు. మరి మీరు భగవంతుడు సాక్షాత్తు చెప్పినటువంటి భగవద్గీతని నమ్ముతారా? మరి ఎవ్వరో వారి ఇష్టానికి నచ్చినట్టుగా వారి ఉనికిని చాటుకోవడానికి చెప్పినటువంటి మాటల్ని నమ్ముతారు. మనం ఇక్కడ అందరం మన సనాతన ధర్మాన్ని ప్రేమిస్తున్నాం, అందరం ఇక్కడ ధర్మాన్ని ప్రేమించే వాళ్ళం కదా. మీరు దయచేసి తప్పుగా అనుకోవద్దు. ఇక్కడ కూర్చున్న వారి ఇళ్లలో ఎంతమంది ఇళ్లలో మన యొక్క పవిత్ర గ్రంథం భగవద్గీత ఉంది? హరే కృష్ణ. అంటే 100కి ఒక 90 మంది దగ్గర ఉంది. 100 ఇండ్లలో, మన ఊర్లోకి వెళ్తే 100 ఇండ్లు జల్లడబడితే 90 ఇండ్లలో మాత్రమే భగవద్గీత ఉంటదా? ఉండదు. కేవలం 10 ఇండ్లలో మాత్రమే భగవద్గీత ఉంది. మీరు ఎంత పెద్ద కాస్ట్లీ ఫోటో కొనుక్కొని తీసుకొచ్చి భగవంతుడి ఫ్రేమ్ కట్టించి రత్నాలు ముత్యాలు పెట్టి లైటింగ్ పెట్టి ఇంట్లో పెట్టుకున్నా మీకు ఎటువంటి ఫలితం రాదండి. శూన్యం. దాన్ని ఎవరు తయారు చేశారండి? భక్తితో తయారు చేయలేదు, దేంతో చేశారు? తమో గుణంతో చేశారు. నేను మాత్రమే గొప్పగా ఉండాలనేటువంటి ఫీలింగ్ తో చేశారు. అది కాదయ్యా మీకు కావాల్సింది. సాక్షాత్తు భగవంతుడి యొక్క ముఖార విందం నుంచి, భగవంతుడి నోటి నుంచి సాక్షాత్తు భగవంతుడి పలికిన మాటల పుస్తకాన్ని మనందరం ఇంట్లో పెట్టుకోవాలి. నేను చాలా సార్లు చెప్తుంటాను, ప్రభుపాద కూడా చెప్తుంటారు. ఇక్కడ మనం అందరం ఏం చేస్తామో, గంగకి వెళ్ళి స్నానం చేస్తారా? ఎంతమంది గంగకు పోతారు? గంగలో స్నానం చేస్తారు. గంగ ఎక్కడి నుంచి ఉద్భవిస్తుందండి? స్వయం స్వభవే శ్రీకృష్ణ పాదారవిందం. సాక్షాత్తు శ్రీకృష్ణుడి చరణాల నుంచి, హరికాళ్ళ నుంచి పుట్టినటువంటిదే శ్రీమతి గంగామాతకి. గంగామాత మరి భగవంతుడి పాదాల నుంచి పుట్టినటువంటి గంగలో స్నానం చేస్తేనే సకల పుణ్యము సకల పాపాలు పోతే, మరి సాక్షాత్తు భగవంతుడు తన నోటి నుంచి చెప్పినటువంటి మాటల పుస్తకము ఇంట్లో ఉంటే, భగవంతుడి స్వయంగా చెప్పినటువంటి మాటల నదిలో మనము కనుక మునకలేస్తే, మరి చదవడం రాదు కదయ్యా నాకు ఎలా? మరి నాకు కీర్తించడం రాదు కదా ఎలా? మరి అందుకనే భగవంతుడు ఆ ఛాన్స్ కూడా ఇచ్చాడు. చదువు రాకపోయినా పని లేదు, మీకు పెద్దగా ఇంగ్లీష్ రాకపోయినా పని లేదు. ఏం రావాలి తెలుసా? శుశ్రూషద్దానస్య. భాగవతులు ఈరోజు మేము పొద్దున చదివాను. శుశ్రూషద్దానస్య. భగవంతుడు చెప్తున్నా, వాసుదేవ కథారుచి కేవలము పుణ్య శ్రవణ కీర్తనస్య. కేవలము శ్రవణము కీర్తనం చేస్తే సరిపోతుంది, దానివల్ల మీకు పుణ్యకరం వస్తుంది. మీరు కేవలం వినడం వల్లనే మీకు పుణ్యకరం వస్తుందయ్యా. భగవంతుడు చెప్తున్నాను, నేను చెప్పట్లేదు. కాబట్టి గుర్తు పెట్టుకోండి. చాలా మంది చెప్తారు మీరు ఏమో చదవాలా, బుక్ తీయాలా, నేను ఇది అది కాదండి. మొట్టమొదటిగా భగవంతుడికి ఏమి ఇష్టం తెలుసా? భగవంతుడి యొక్క శ్రవణం చేసే వాళ్ళ మధ్యలోనే, మీ మధ్యలో ఉన్నారు భగవంతుడు. భగవంతుడు మీరు ప్రేమగా శ్రద్ధగా వినయపూర్వకంగా కీర్తనం చేసి మరి మధ్యలో ఉన్నారు భగవంతుడు. భగవంతుడు అదే ఈశ్వర సర్వభూతానాం హృదే తిష్టతి అర్జున యత్ర గాయంతి మద్భక్త త్రత్త శిష్టామి నారద. నారదుడికి చెప్తున్నారు భగవంతుడు, నేను అక్కడ ఇక్కడ ఎక్కడో ఉండనయ్యా, ఋషులు ఉన్న దగ్గర ఉండను, కోటాను కోట్ల రూపాయలు ఉన్న వారి దగ్గర ఉండనయ్యా. ఎక్కడ ఉంటాను తెలుసా? 24 आवर्स मेरा नाम कोई जप करता उधर ही रहता हूँ. इसलिए आंजनेय स्वामी ने 24/7 365 डेज जप करते रहे. इसलिए भगवान ఆంజనేయ స్వామి యొక్క హృదయంలో ఉన్నాడు. అందుకనే మా యొక్క మండపం పైన ఎవరున్నారు చూడండి, ఎవరిని పెట్టాం? జై శ్రీరామ్. చూడండి, సాక్షాత్ యుద్ధం జరుగుతున్నప్పుడు అర్జునుడి రథం మీద కూడా ఎవరు ఉంటారు? కపిరాజు ఉంటాడు. అప్పుడే చెప్పేశాడు సంకేతం, కలాస్
మీరు యుద్ధం గెలిచిపోయారు. సో కాబట్టి చూడండి, మనకి భగవంతు నామం ఎంత గొప్పదంటే, భగవంతు నామము సాక్షాత్ చెప్తున్నారు, శ్రీకరమౌ శ్రీరామనామం శతజనమందారం పావనమీ రఘురామనామం భవతారక మంత్రం కడకుబోయ తిరగేసి పలికిన కవిగా మలచిన నామం రామ 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 చెప్పండి, రామ రామ చూడండి, భగవంతుడు రాక కోసము హనుమ 1000 కళ్ళతో ఎదురు చూస్తున్నాడు. అప్పటి వరకు రామాయణంలో హనుమకి పెద్దగా పాత్ర లేదు. హనుమ అంటే ఈ సమాజానికి తెలియకపోవచ్చు. ఎప్పుడు తెలుసా, ఒకవేళ హనుమ జీవితంలో గనక రాముడు రాకపోయి ఉంటే హనుమ ఎలా మిగిలేవాడు చెప్పండి. హనుమంతుడి జీవితంలోకి రాముడు వచ్చిన తర్వాతనే, రామనామం వచ్చిన తర్వాతనే హనుమ చిరంజీవి అయిపోయాడు. సృష్టిలో, చరిత్రలో చిరంజీవిగా వెలిగిపోయాడు, ఆ బ్రహ్మగా అయిపోయాడు. కాబట్టి అలాంటి భగవంతుడి నామాన్ని ఎవరినైనా మార్చేస్తుంది. కాబట్టి భగవంతుడి నామానికి ఉన్న శక్తి, భగవంతుడికి ఉన్నటువంటి శక్తి తేడా లేదు. భగవంతుడి మనం అందరం చాలా మంది అనుకుంటాం, ఇక్కడ భగవంతుడి కీర్తన జరుగుతుంటే లే నేను పోయి ఆడ దేవుడి గుళ్ళో దేవుడికి నమస్కారం చేయాలి, దేవుడి చుట్టూ ప్రదక్షిణ చేయాలి, దేవుడికి నీళ్లు పోయాలి. అది కాదయ్యా భగవంతుడు కోరుకుంటుండు. భగవంతుడు ఏం చెప్తున్నారు, భగవంతుడి యొక్క నామం వినుమంటున్నాడు, భగవంతుడి నామాన్ని కీర్తించమంటున్నాడు. అది సేవ కదా, అది కదా హృదయంలోకి భగవంతుని స్వాగతించేటువంటి మార్గము. అభిషేకం చేసే మార్గం కాదయ్యా భగవంతుడికి. అది మనం పెట్టుకున్నాం, మీకు నచ్చింది, భగవంతుడికి నచ్చలేదు. మనం పెట్టుకున్నాం ఇక్కడ భగవంతుడికి నేను ఇలా సేవ చేసుకుంటాను, భగవంతుడికి నచ్చిన పదార్థంలో నేను భగవంతుడికి స్నానం చేస్తాను. మనం పెట్టుకున్న సేవ అది. కానీ భగవంతుడికి నచ్చిన సేవ ఏంటి తెలుసా? భగవంతుడికి నచ్చిన సేవ ఏంటంటే ఇలా నలుగురిని కూర్చోబెట్టి భగవంతుని కథ వినిపియాలి మీ ఇంట్లో, భగవద్గీత చదివియాలి మీ ఇంట్లో, భగవద్గీత శ్రవణం చేపియాలి మీ ఇంట్లో, భగవద్గీతని పారాయణం చేపియాలి మన ఇంట్లో. మనమందరం భగవద్గీతను దూరంగా పెట్టాం కాబట్టే సనాతన ధర్మం పీచే జారే. పెట్టాల్సిన పుస్తకాన్ని పెట్టకుండా, చదవాల్సిన గ్రంథాన్ని మన పిల్లలకి పరిచయం చేయకుండా, ఇప్పుడే వీళ్ళకి తెలియకపోతే ఏ జనరేషన్ లో వీళ్ళకి తెలుస్తుంది? ఏ తరం వాళ్ళు చెప్పాలి వీళ్ళకి? ఎవరు చెప్పాలి? ఇది మన పవిత్ర గ్రంథం అని ఎవరు చెప్పాలి? ఇది భగవంతుడు 5000 సంవత్సరాల క్రితం కేవలం కాకుండా సృష్టికి పూర్వం ముందే చెప్పాడయ్యా. అర్జునుడికి కూడా డౌట్ వచ్చింది, మీరు నేను ఒకటేసారి పుట్టాం కదా, మరి మీరు ఏమంటున్నారు? నాకంటే ముందే ఈ భగవంతుడి యొక్క ఈ భగవద్గీతను ఎవరికి చెప్పారు? భగవంతుడు చెప్తున్నారు ఏమని? ఏవం పరంపరా ప్రాప్తభిమం రాజర్షయో విదు. నేను నీకంటే ముందే సృష్టికి ఆరంభమున సూర్యుడికి చెప్పానయ్యా, బ్రహ్మదేవుడికి చెప్పానయ్యా, శివుడికి చెప్పానయ్యా, లక్ష్మీదేవికి చెప్పానయ్యా. నీకు కాదు చెప్పింది, నీకు కేవలం 5251 సంవత్సరం క్రితం చెప్పినాం. ఇప్పుడు చెప్పలే, ఇప్పుడు చెప్తుంది అనుకోకండి. సృష్టికి ముందే ఈ జ్ఞానం చెప్పేశాను. కానీ ఈ యొక్క సృష్టి కలియుగంలో మనుషుల ఆయుష్ చాలా తక్కువగా ఉంటుంది. 100 సంవత్సరాలు అని శాస్త్రంలో ఉంది. ఆ 100 సంవత్సరాలు కూడా లేవు. ఇప్పుడు 60 సంవత్సరాలు ఉంటామో ఉండవో తెలియదు. ఆ 60 సంవత్సరాల జీవితంలో మీరు చెప్పండి, సగం రాత్రి లోపట పోయి 30 సంవత్సరాలు మిగిలిపోయింది. అందులో బాల్యంలో 5 సంవత్సరాలు పోయింది, దాని తర్వాత కౌమారంలో ఇంకో 5 సంవత్సరాలు పోయింది, తర్వాత యవ్వనంలో ఇంకో 10 సంవత్సరాలు పోయింది, ఇంకా పెళ్లి దీంట్లో ఇంకొక 20 సంవత్సరాలు పోయాయి. మరి ఎప్పుడండి భగవంతుడి నామం చేసేది? ఎప్పుడు భగవంతుడికి మీరు కార్యంకి చెప్పేది? మరి భగవంతుడికి ఎందుకు చెప్పాలి? భగవంతుడి పూజ ఎందుకు చేయాలి? భగవంతుడి పూజిస్తే మాకేం వస్తుంది? 5 రూపాయలు ఇస్తాడా భగవంతుడు? పైసే దేతే క్యా భగవాన్? భగవాన్ గోపన్ పైసా దేనా? 5 రూపాయలు ఇస్తే గానీ అభిషేకంలో పూలు కొనుక్కోలేని వాడు,
మీరు సాయం చేస్తే గాని భగవంతుడు ఆ పళ్ళు పుష్పాలు కొనలేని స్థితి భగవంతుడిది. మరి భగవంతుడు పేదవాడా ఉన్నవాడా? మీరు చెప్పండి, భగవంతుడు ఉన్నవాడా పేదవాడా? ఒక్కవేళ భగవంతుడు ధనికుడైతే మరి అన్ని ఆయన సమకూర్చుకోవచ్చు కదా, మీరు అందరు సాయం ఎందుకు చేయాలి? చెప్పండి, ఎందుకు భగవంతుడు పేదవాడా ధనికుడా? భగవంతుడు ఉన్నవాడా లేనివాడు? మనం మీరు ఎంత పేదవాడు చూడండి, మనం పైసలు ఇస్తేనే పనులు వస్తేనే అభిషేకం వస్తుంది, పైసలు ఇస్తేనే పాలు వస్తాయి. ఇప్పుడు చూస్తున్న మీరు భోగాలు అభిషేకాలు, మీ బయట పెట్టే ఇప్పుడు భోజనము ఎవరొకరు పైసలు ఇస్తేనే పాప ఆయన దగ్గర అది మనమే ఇవ్వాలి. అంటే భగవంతుడు మనకి అవకాశం ఇస్తుంది. మీరు చూడండి, ఒక చిన్న చెట్టు దగ్గరికి వెళ్ళి ఆ చెట్టుకు 5 పుష్పాలు ఉంటే 5 పుష్పాలు తెంపుకోగలుగుతాడు. అదే ఒక వృక్షం దగ్గరికి వెళ్ళి నిలబడితే అనంతమైనటువంటి పుష్పాలను ఇస్తుంది. మనం కేవలం చిన్న మొక్కలాగా, భగవంతుడు అనంతమైనటువంటి వృక్షం. గాలి వస్తే చాలా అన్ని పుష్పాలు వచ్చేస్తాయి. భగవంతుడికి ఇవేం అవసరం లేదు, భోగాలు అవసరం లేదు. భగవంతుడు షడైశ్వర్య గుణవంతుడు. భగవంతుడి దగ్గర సర్వ సృష్టినే సృష్టించినటువంటి భగవంతుడి దగ్గర ధనం ఎందుకు ఉండదు? భగవంతుడు ధనలక్ష్మి. మనం లక్ష్మీదేవి గురించి మాట్లాడినాం మొన్న. లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవిందమాది పురుషం. బ్రహ్మల సంహితలో స్వయంగా బ్రహ్మ చెప్తున్నారు ఏమని? లక్ష్మీ సహస్రశత. సహస్రం అంటే 1000, మళ్ళీ ఇంటూ శత 100, ఎన్నైనాయి? 10,000. పని 1,00,000, 1,00,00,000. అనంత లక్ష్మీ దేవతటి సేవ చేపించుకుంటున్నాం. వారు ఎవరయ్యా? అనంత లక్ష్మీ దేవీలతోటి ఎవరు సేవ చేస్తున్నారు? లక్ష్మీదేవి ఏం చేస్తుంది? భగవంతుడికి ఏం చేస్తుంది? నేను లక్ష్మిని నువ్వు నా సేవ చేయమంటుందా? ఏం చెప్తున్నారు? బ్రహ్మ ఏం చెప్తున్నారంటే అనంతమైనటువంటి లక్ష్మి పాద సేవ చేస్తున్నారు. కానీ మనం ఏం చేస్తాం? భగవాన్ को छोड़ के किसको पूजा करते? అమ్మవారి పూజ करते. నేను ఒకటి చెప్పాను మొన్న మా క్లాస్లో. మీరు ఇద్దరు భార్య భర్తలు ఉన్నారనుకోండి ఇంట్లో, మీరు ఫోటో దిగాలనుకోండి, భార్యని సపరేట్గా ఫోటో దించుతామని ఫోటోగ్రాఫర్ అన్నారనుకోండి, భర్తని సపరేట్గా ఫోటో తీస్తాం, మీరు ఫోటోలు సపరేట్గా తీసుకొని గోడకి మీకు ఒక పక్క మీరు ఒక పక్క తలిగేసుకోవాలని అన్నారనుకోండి, మీరు ఒప్పుకుంటారా? ఒప్పుకునే వాళ్ళు చేతులు ఇవ్వండి. ఒప్పుకుంటారా? అలా ఒప్పుకుంటారండి? భార్యని భర్తని పక్క పక్కగా కూర్చుంటూ పెట్టి మీరు దించాల్సింది అంటారా అనరా? మరి భగవంతుడు సాక్షాత్తుడు లక్ష్మీ దేవి, లక్ష్మీ నివాసుడు నారాయణుడు. నారాయణుడు ఎక్కడ ఉంటాడు తెలుసా? మీకు ఇంకొక జోక్ తెలియదు. నారాయణ అంటే అర్థం ఏంటి తెలుసా? బొలితే నీరు అంటే నీళ్లు. ఆయన అంటే ఉండేవాడు, నీటిలో వసించేవాడు, నీటి మీద వసించేవాడు. నీరు ఎవరి పుట్టినిల్లు? సముద్రుడు ఎవరి పుట్టినిల్లు? లక్ష్మీదేవి నివాసం. సముద్రుడు లక్ష్మీదేవి వాళ్ళ నాన్న. ఆయన అత్తగారి ఇంటి దగ్గర ఉంటారంటారు చాలా మంది శాస్త్రంలో, కొద్ది ఆచార్యులు జోన్గా చెప్తారు. అందుకేనేమో అట్లా జరగకూడదని లక్ష్మీదేవితో సేవ చేపిస్తున్నారు. కాదయ్యా, మనందరం గుర్తుపెట్టుకోవాల్సిందంటే శాస్త్రం మనందరికీ తెలియదు. అందుకనే భగవంతుడు ఏం చెప్తున్నారంటే భగవద్గీతలో, యత్ శాస్త్రం వృత్తిం వృత్సిద్య వర్తతే కామకారత నస సిద్ధిం అవాప్నోతి న సుఖం న పరాగతి. భగవంతుడు ఏం చెప్తున్నారు? ఎవరైతే శాస్త్రానికి విరుద్ధంగా ఏమైతే చేస్తారో ఆ యొక్క కార్యంలో నుంచి ఎటువంటి తృప్తి దొరకదు, ఎటువంటి ఆనందం దొరకదు. ఒకవేళ దొరికినా అది క్షణభంగురం మాత్రమే. ఒక్క భగవంతుడి కార్యంలో తప్ప మిగతా దాంట్లో ఎందులో తృప్తి దొరకదు. మరి ఎలా నడుచుకోవడం? అందుకనే శాస్త్రం ఇలాంటి సత్సంగాలకి రావడం వల్ల భగవంతుడి కథని పిల్లలకి అలవాటు చేయాలి. ఇప్పటి నుంచి సత్సంగాలకు అలవాటు. మిమ్మల్ని సంస్కరిస్తారు కానీ, మిమ్మల్ని ఆచరిస్తారు కానీ, రేపు మీరే సంస్కారం ఇవ్వకుండా కుసంస్కారాన్ని మీ పిల్లలకి నేర్పిస్తే, అసంస్కారాన్ని మీ పిల్లలకి నేర్పిస్తే, అభక్త భావజాలాన్ని మీ పిల్లలకి నేర్పిస్తే, అదే భావజాలాన్ని మీరు పెద్దగా అయిన తర్వాత మీరు నడవలేని స్థితిలో ఉన్నప్పుడు, మీరు లేవలేని స్థితిలో ఉన్నప్పుడు ఆ కుసంస్కారాలైనటువంటి పిల్లలు మిమ్మల్ని ఎలా చూస్తారు? అదే సంస్కారంతో చూస్తారు.
ఎవ్రీ న్యూటన్ సిద్ధాంతం ఉంది, నేను చెప్పట్లేదు. ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అపోజిట్ ఈక్వల్ రియాక్షన్. ఇస్ ఇట్ దేర్ ఆర్ నాట్? ఇస్ ఇట్ దేర్ ఆర్ నాట్? yes, then we have to believe that. You should have to believe. अब जो कुछ दे रहे वही रिटर्न आएगा. आप कुछ बच्चों के लिए कुछ दे रहे, మీరు పిల్లలకి పెద్ద పెద్ద బంగ్లాలు ఇస్తుండొచ్చు, అది మీ యొక్క ప్రేమ, అభిమానం, గిఫ్ట్, ఓకే. మీరు పిల్లలకి కార్ ఇస్తుండొచ్చు, అది అభిమానం, గిఫ్ట్, ఓకే. పిల్లలకి మంచి వాచ్, మంచి బండి, మంచి అన్ని ఇస్తుండొచ్చు, ఓకే, అది మీ లగ్జరీ, మీ యొక్క ప్రేమ, ఓకే. కానీ పిల్లలకి అన్నిటితో పాటు సంస్కారం కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే మా పిల్లవాడు నా మాట వినట్లేదని అనే హక్కు ఏ తల్లిదండ్రికి లేదు, నాతో సహా. కాబట్టి దయచేసి మీ అందరికీ మేము కోరేది ఒకటి, మీతో పాటు మీ పిల్లలకి సంస్కారం నేర్పించి, పిల్లలకి భగవంతుడి గురించి చెప్పకండి, ధర్మం గురించి చెప్పండి. మనం ఏం ఆచరించాలో చెప్పండి, మనం ఏం ఆచరించకూడదో చెప్పండి, ఏం పాటించాలో చెప్పండి, ఏం పాటించకూడదో చెప్పండి, ఏం తినాలో చెప్పండి. భగవంతుడు చెప్పారండి ఏం తినాలి, ఏం తినకూడదు, ఏం తింటే ఎలా ఉంటాం చెప్పారండి. కేవలం మేమందరం ఎలా ఉన్నామంటే భగవంతుడి యొక్క దాసులం అండి, సేవకులం. భగవంతుడి సేవ చేయడానికి ఇక్కడ ఉన్నాం తప్ప మేమేదో గొప్పగా చెప్పుకోవడానికి రాలేదు ఇక్కడికి. ఈరోజు ఇంత కార్యక్రమము, ఎంతో మంది ప్రభుజీలు వాళ్ళు ఇక్కడ పట్టణంలో ఉన్న వాళ్ళందరూ మాకు ప్రేమగా సేవను అందించారు. వారందరికీ మేము హృదయపూర్వకంగా పేరు ఎవరైతే ఈ కార్యక్రమానికి ఉదారంగా సేవ చేశారో, దానం ఇచ్చారో, వారందరికీ కూడా భగవంతుడి యొక్క మా యొక్క హృదయపూర్వకంగా వారందరికీ కూడా మేము మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మీరు భగవంతుడి సేవ చేయడానికి మాకు అవకాశం ఇచ్చారు. భగవంతుడి సేవ చేయడానికి ఎంతో మంది ఉన్నారు. భగవంతుడికి మనమండి పిట్టేరయ్యా, మేము చెప్పాము అందరినీ భోజనం చేసుకురండి అని. ఎందుకు అవకాశం ఇచ్చాను తెలుసా? భగవంతుడు తినలేని పదార్థాల, భగవంతుడు కోరుకుంటే రాలేని పదార్థాల. కానీ ఎందుకు మనం అవకాశం ఇచ్చామంటే కనీసం మన ప్రేమని ఒక్కసారైనా భగవంతుడి ముందు ప్రేమగా ఇంత చిన్న ఐటమ్ అని చేసి పెట్టాలి. అవకాశం ప్రతి ఒక్కరికి, ఆ మనస్తత్వం ఉన్న ఒక్కరికి అవకాశం ఖచ్చితంగా దక్కాలని చెప్పేసి నేను కోరుకునే కదా ప్రభుపాద కోరిక. హరి బోల్, ఇది ప్రభుపాద కోరిక. అందుకే నేను ప్రతి ఒక్కరికి, మీరు చూడండి, ఏ కంకరంలో మీ అందరికి అభిషేకంలో అవకాశం ఇవ్వరు. కానీ కేవలం ఇస్కాన్ ఇస్తుందని నేను చెప్పను, కానీ భక్తులు భగవంతుడి యొక్క సేవలు తరించాలని ఇస్కాన్ కోరుకుంటుంది. ఈరోజు ఇస్కాన్ లో ఉన్నటువంటి భక్తులందరూ కూడా ప్రపంచం మీదికి వెళ్ళి అవునా శత్రువులను కూడా ప్రేమించేటువంటి సంస్కారాన్ని ప్రపంచానికి చాటు చెప్తుంది ఈరోజు. సో కాబట్టి మీ అందరు ఎవరైతే ఈ యొక్క కార్యక్రమానికి సేవ చేశారో, పాటుపడ్డారో, ఈ యొక్క కార్యక్రమంలో ఎంతో మంది ఈ యొక్క కార్యక్రమానికి దన్నుగా ఉన్నారు. అలానే ఎంతో మంది సూచనలు చేశారు, ఎంతో మంది మాకు సలహాలు ఇచ్చారు. అలానే చివరిగా అనుకోవద్దు, కానీ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టు మాకు ఇక్కడ మా యొక్క పంచ పాండవులు వారు లేకపోతే ఈరోజు ఇక్కడ కార్యం అయ్యేది కాదు. సో ఎన్నో అసమానతలు ఉండొచ్చు, కానీ ఒక 5 మన ఇంట్లో మనం పిల్లల్ని కంట్రోల్ చేయాలి. పిల్లల మనస్తత్వం చాలా సార్లు ప్రభుపాద అంటారు, తల్లి పిల్లల్ని కంటుంది కానీ వాళ్ళ గుణాలని కనదు. కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, 2 పిల్లలు ఉన్న అమ్మ వాళ్ళ గుణాలని మనం కనలేము, కానీ ఆ గుణాన్ని సంస్కారంతో మాత్రం కడిగి పారేయచ్చు. మీరంతా అసంగం అగుణం కనుక ఉంటే, అసుర గుణం ఉంటే కనుక సంస్కారంతో మీరు కడిగి పారేయచ్చు. ఎవ్రీడే సంస్కారానికి సత్సంగానికి మీరు ప్రతి వారం తోలుకొస్తే వాడు అలా అలవాటై మంచి మాటలు విని చెడు మాట మాట్లాడడానికి నోట్లో నుంచి రాదు. విలువ లేని మాటలు మాట్లాడాలంటే మాట్లాడు. సమాజంలో ఏమంటారా, ఏబ్రా నువ్వు ప్రతి వారం సత్సంగానికి పోతావు, ఇదే నారా అక్కడ నేర్చుకుంటున్నామంటారు అనేటువంటి భయము మనసులో వచ్చి సంస్కారాన్ని ఇస్తుంది. అదే సంస్కారం కావాలి, అదే మన పిల్లలకి మనం పెట్టాలమ్మా. దయచేసి మీ అందరికి మేము చేతులు జోడించి చెప్పేది అదొకటే. ప్రతి ఆదివారం మేము భగవద్గీత సత్సంగం చేస్తాం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు. అది కూడా 1 గంట వరకు ఉంచితే
భగవంతుడి యొక్క ప్రసాదాన్ని అందరికీ కూడా మనస్ఫూర్తిగా అందించి 1 గంటకి పంపిస్తాం. మీకు భగవంతుడు అక్కడికి రాగానే నామం జపం చేపిస్తాం, భగవంతుడి యొక్క కీర్తన చేపిస్తాం, భగవద్గీతలో ఉన్న ఒక శ్లోకాన్ని గురించి క్షుణ్ణంగా వివరిస్తాం, ఎందుకు చెప్పారు, ఎందుకోసం, దానివల్ల మనం ఏం నేర్చుకోవచ్చని వివరిస్తాం. దాని తర్వాత భగవంతుడికి ఎలా హారతి చేయాలో నేర్పిస్తాం. ఇందాక మీరు చూశారు ప్రొద్దున ఎందుకు మేము గోపూజ చేశామంటే, మీరు ఎన్నో అపకార్యాలు చేసేటువంటి వాళ్ళు ఉన్నారు సమాజంలో. కొత్త ఇల్లు కట్టుకున్నా, కొత్తగా బిడ్డ జన్మించినా, కొత్తగా పెళ్లి చేసినా చేయకూడని కృతులు మనం చేస్తాం. హింస మంచిది కాదనే ఉద్దేశము చెప్పడానికి మేము గో యొక్క సేవ చేశాం. మీరు గోవుని పెట్టండి, ఒక పెళ్లి చేస్తుంటే గోవుని తీసుకొచ్చి పూజ చేసి పెళ్లి చేయండి, సకల శుభం జరుగుతుంది. ఒక ఇంటిలో పోతున్నారంటే గోవుని తీసుకెళ్లి గో పూజ చేసి గోవుకి 2 రోజులు గోవుని ఇంట్లో ఉంచుకొని దానికి సేవ చేసి పంపించండి. మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖాలు కలుగుతాయి. మీరు బాబు పుట్టారంటే ఆ బాబు పేరు మీద గోవుకి సేవ చేయండి, గోవుని రక్షించండి, మీ కుటుంబం రక్షించబడుతుంది. అంతేగాని అప్పుడే పుట్టిన బాబు పేరు మీద 10 జంతువుల్ని బలిస్తే ఏమొస్తుంది? వాడి పాపాన అకౌంట్ తెరిచినట్టే కదా. ఇంట్లో ఎంతో హంగులతోటి ₹1,00,00,000 పెట్టి ఇల్లు కట్టిన ఇంట్లో జంతువుల్ని బలించి ఆ ఆత్మలు అదే ఇంట్లో తిరిగేలాగా మనమే కదా చేసుకుంటాం. ఎక్కడ సుఖం ఉంటాం మీరు చెప్పండి? ఉంటామా సుఖం? ఉండమండి. దయచేసి ఈ కార్యాలలో మనం వెనుకబడి ఉన్నాం, మనం తెలుసుకోలేకున్నాం. మీరు చేయండి, మీరు ఎక్కడో మీ యొక్క కోరికను తీర్చుకోండి, కానీ ఇలాంటి దాంట్లో దయచేసి చేయకండి. కొత్తగా ఇల్లు కట్టినప్పుడు, కొత్తగా బిడ్డ పుట్టినప్పుడు, అవునా, సో కొత్తగా మీరు ఏదైనా కార్యాన్ని తలపెడుతున్నట్టు దయచేసి చేయకూడదు. పిల్లలకి ఈ యొక్క ఆ పాప అకౌంట్ తెరవద్దు. అప్పుడే పుట్టగానే నామకరణం చేస్తారు కదా, అప్పుడే మీరు అది అకౌంట్ తెరిచేస్తారు ఇట్లా పుస్తకం. ఆయన చెప్పారండి మీకు చేయమని, దయచేసి అలా చేయవద్దండి. అవునా, ఇది శాస్త్ర విరుద్ధం. ఇక్కడ భగవంతుడు చెప్పారు, శాస్త్రానికి విరుద్ధంగా మీరు ఏ కార్యం చేసినా ఈ లోకంలో పరలోకంలో నసుఖం నా పరాంగతి, ఇక్కడ సుఖం ఉండదు, మీకు పరలోకంలో కూడా సుఖం. కాబట్టి ఇవన్నీ చెప్పడానికి భగవంతుడు వచ్చారు, ఇవన్నీ చూపించడానికి భగవంతుడు వచ్చారు. ఇవన్నిటిని కోపంతో శత్రుత్వంతో ఎవరిని జయించలేరు, కేవలం ప్రేమతోటి అందరిని జయించవచ్చు అనేటువంటి భావాన్ని తీసుకొని స్వయంగా కృష్ణుడు ద్వాపరయుగంలో వచ్చారు. అదే కృష్ణుడు కలియుగంలో చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి ఈ హరే కృష్ణ మంత్రాన్ని మనందరికీ ఇచ్చారు. కాబట్టి ఈ హరే కృష్ణ మంత్రాన్ని అందరము ప్రతిరోజు ఒక్క 108 సార్లు జపించండి. అది కుదరలేదు ఒక 50 సార్లు, అది కుదరలేదు 10 సార్లు, 10 సార్లు కూడా కుదరలేదు ఒక్కసారి హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే ఒక్కసారి చెప్పండి. పొద్దున లేవగానే ఒక్కసారి చెప్పడం అలవాటు చేస్తాం. ఎందుకు హరే కృష్ణ హరే రామ అని చెప్పమంటే నేను చెప్పి ముగించేస్తాను. సాక్షాత్ పరమశివుడు మనకి పద్మ పురాణంలో వస్తుంది. అదే శివుడు ఏం చెప్తున్నారు పార్వతీదేవికి, అమ్మవారు అడుగుతుంది ఏది సరైన నామము జనులు పట్టుకోవడానికంటే, శివుడు ఏం చెప్తున్నారయ్యా, ఏమని చెప్తున్నారు? శ్రీరామ రామ రామేతి చెప్పండి, రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. చూడండి, సాక్షాత్తు శివుడు చెప్తున్నారు ఏమనంటే, ఒక్క రామనామం సహస్రనామ తత్తుల్యం రామనామ వరానని. ఒక్కసారి రామ అంటే 1000 సార్లు మీరు విష్ణు సహస్రనామాన్ని జపిస్తే ఎంత ఫలితం వస్తుందో, ఒక్కసారి రామ అంటే అంత ఫలితం వస్తుందని చెప్తున్నాడు. మరి ఈ హరే కృష్ణ మంత్రంలో 4 రామాలు, 4 కృష్ణాలు, 4 హరేలు ఉన్నాయా? ఎక్కువన్నాయా? ఇది షోడశనామం కలి కల్మష నాశనం అన్నారు. ఈ 16 అక్షరాలతోటి కూడిన ఈ మంత్రంలో భగవంతుడి నామాలు ఎన్ని ఉన్నాయి? కృష్ణ అని ఎన్ని ఉన్నాయి? 4. రామ అనేవి ఎన్ని ఉన్నాయి? ఇంకా హరే అనేవి ఎన్ని ఉన్నాయి? అయితే మీరు చూడండి, ఒక్కసారి రామ అంటే 1000 సార్లు సహస్రనామం చెప్పినంత ఫలితం వస్తుందన్నారు. అదే ఒక్కసారి కృష్ణ అంటే 3 సార్లు రామనామం చెప్పినంత ఫలితం వస్తుందట. కాబట్టి 3000 సార్లు విష్ణు సహస్రాన్ని చెప్పినంత ఫలితం మనకి కృష్ణ అనే శబ్దం ద్వారా వస్తుంది. అలానే హరే అనేటువంటి పద్మము
పదము రాధారాణికి సంబంధించింది. రాధారాణి భగవంతుడి యొక్క సంపూర్ణ శక్తి. ఎవరు? శ్రీమతి రాధారాణికి. శ్రీమతి రాధారాణి. ఒక్కసారి రాధారాణి పేరు తలిస్తే హరే అంటే సరిపోతుంది. కృష్ణుడి యొక్క 2 నామాలు జపించినంత పుణ్యం ఇస్తుంది. అందుకే ఒక్కసారి భగవంతుడి నామాన్ని అలవాటు చేసుకోండి. భగవంతుడి సత్సంగానికి మీరు మీతో పాటు మీ పిల్లల్ని అలవాటు చేయండి. భగవద్గీతని మీ ఇంట్లో పెట్టడానికి మొట్టమొదటిగా కైంకర్యం చేయండి. శాస్త్రంలో భాగవతంలో చెప్పబడింది, ఈ కలియుగంలో పెట్టాల్సిన 5 వస్తువులు ఉన్నాయట. ఏంటివి? తప్పనిసరిగా గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటి తెలుసా? మొట్టమొదటి ఏంటి? భగవద్గీత. ఏమి? భగవద్గీత. దాని తర్వాత గంగా. ఏముంది? గంగా. గంగమాతని కూడా పెట్టుకోవాలి. గంగమాత అంటే విగ్రహం కాదండి, గంగ నీరు తెచ్చుకొని పెట్టుకోవాలి. అదే విధంగా తులసి మహారాణి, ఇందాక మేము తులసి ఆరతి చేసాం, తులసి మహారాణి కూడా పెట్టుకోవాలి. అదే విధంగా అప్పుడప్పుడు మనం భగవంతుడి యొక్క సంకీర్తన నామ సంకీర్తనం ఇంట్లో చేయించాలి. అవునా కదా? సో ఈ వస్తువులు మనం ఇంట్లో పెట్టుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఈ వస్తువులు లేకుండా మీరు ఏం చేసినా కూడా నథింగ్ విల్ బి హ్యాపీ. సో మా అందరి విఘ్నం, మా అందరి యొక్క విజ్ఞాపన, మీరు దయచేసి భగవద్గీత లేని వాళ్ళు భగవద్గీత తీసుకోండి. ఈరోజు చాలా మంచి రోజు. అలానే ఎవరైనా గిఫ్ట్ ఇవ్వాలనుకుంటే కూడా భగవద్గీతని మాత్రమే గిఫ్ట్ ఇవ్వడం అలవాటు చేసుకోండి. దయచేసి పిల్లలకి సంస్కారం ఇవ్వడం అలవాటు చేయండి. పిల్లలకి ఈ తరం నుంచి అలవాటు చేస్తే మీరు ఏ స్థితిలో ఉన్నా కూడా ఆ సంస్కారవంతమైన పిల్లలు మిమ్మల్ని రక్షిస్తారని మాత్రం మర్చిపోకండి. ఎట్లయితే ఒక మొక్కకు నీరు పోసి వృక్షమైన తర్వాత అది మనకి ఎలా ఫలాన్ని ఇస్తుందో, అలానే మన సంతతి కూడా అలానే ఫలాన్ని ఇస్తుందని మాత్రం మర్చిపోకండి. హరే కృష్ణ, హరే కృష్ణ, కృష్ణ కృష్ణ హరే హరే. చివరిగా చెప్పడం మర్చిపోయాను, ఈ కార్యక్రమాన్ని గత నెల రోజుల కంటే ముందుగా నడిపిస్తున్నటువంటి వాళ్ళు మా యొక్క ఇక్కడ పంచ పాండవులు ఉన్నారు. మా 5గురు సభ్యులు, అందులో మనకి ప్రభుజీ కూడా ఆడయ్యారు. ఈరోజు షష్టమం, ఆ సంఖ్య షష్టమానికి పెరిగింది. శ్రీనివాస్ ప్రభుకి జై. సో శ్రీనివాస్ ప్రభు, అదేవిధంగా శివ ప్రభుజీ, అదేవిధంగా సనాతన్ ప్రభుజీ, అదేవిధంగా దత్తాత్రేయ ప్రభుజీ, అదేవిధంగా లక్ష్మీనారాయణ ప్రభుకి, లక్ష్మీనారాయణ ప్రభుజీ, అదేవిధంగా ప్రశాంత్ ప్రభుజీ. సో వీరందరూ కూడా గత నెల రోజుల నుంచి మేము ఎక్కడో ఉన్నాం, వచ్చి జస్ట్ అడ్మినిస్ట్రేషన్ చేసిపోతే వీళ్ళందరూ కూడా కార్యాన్ని, కైంకర్యాన్ని ఈ మాత్రం ఈ స్థాయికి తీసుకురావడానికి వారందరే కారణం. అవునా? కాబట్టి వారందరికీ మనస్ఫూర్తిగా శతకోటి వందనాలండి. మీ అందరికీ, మీరందరూ కూడా ఎప్పుడు కూడా మీకు భగవంతుడు మంచి శక్తి ఇవ్వాలి, మీ కుటుంబానికి మంచి ఆరోగ్యం ఇవ్వాలి. మీ అందరి యొక్క తరం అంతా కూడా భగవంతుడి యొక్క కైంకర్యంలో ఇలా ఇమిడిపోవాలి. మీరు చూడండి, సాక్షాత్తు వజ్రాలని వారు రాసులుగా పోసిన రాజులు మిగలలేదండి చరిత్రలో. ఎవరు మిగలదు తెలుసా? బ్రహ్మముకటే పర, బ్రహ్మముకటే పర, బ్రహ్మముకటే పర, బ్రహ్మముకటే పర, బ్రహ్మముకటే అన్నటువంటి అన్నమాచార్యులు మిగిలిపోయారు చరిత్రలో తప్ప రాజులు కాదండి. రత్నాలు పోసిన రాజులు మిగలలేదు. మీరు ఇంకొక విషయం గుర్తుపెట్టుకోరు, చివరిగా భగవంతుడు ఎప్పుడు దాసులకే, దాసిగా ఉన్నటువంటి భక్తులకే కరుణించాడు తప్ప మీరు ఏ చరిత్ర తీసుకున్నా ఏ కోటీశ్వరుడికి మాత్రం ముక్తిని ఇవ్వలేదు. మీరు ఎవరినైనా తీసుకోవచ్చు. అవునా? మీరు ఎగ్జాంపుల్ తీసుకుంటే శబరి మాత కోటీశ్వరి వల్ల శబరికి దర్శనం ఇచ్చాడా లేదా భగవంతుడు? ఆయన దగ్గర, ఆమె దగ్గర కోట్లు ఉన్నాయా? ధనవంతురాలు ఆమె, ఏమన్నా రాజపుత్రికనా? మరి ఎందుకు దర్శనం ఇచ్చారు? అవునా కదా? సో కాబట్టి భగవంతుడు అత్యల్పంగా, సింపుల్ గా భావన కలిగినటువంటి భక్తులకి ఎప్పుడు కూడా కరుణిస్తారు. కాబట్టి మీరందరూ భగవంతుడి భక్తిని అలవాటు చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. మా యొక్క సత్సంగం ప్రతి ఆదివారం ఉంటుంది, పొద్దున 10 గంటల నుంచి 1 గంట వరకు. సో కాబట్టి మీరు దయచేసి తప్పకుండా రావడానికి ప్రయత్నం చేయండి. ఆ యొక్క సత్సంగాన్ని వినండి. మీరు విన్న తర్వాత పిల్లలకి చెప్పండి, దాని తర్వాత ఇతరులకు చెప్పడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ, హరే కృష్ణ. మరొకసారి ఇస్కాన్ నిజామాబాద్ వారి తరఫున ఇస్కాన్ హరే కృష్ణ సత్సంగం
నామహట్ట ప్రచార కేంద్రం భీంగల్ వారి తరఫున ఇక్కడికి వచ్చిన ఎంతో దూరం నుంచి వచ్చినటువంటి ప్రతి ఒక్క గ్రామం నుంచి వచ్చినటువంటి భగవద్ భక్తులకి, హిందూ ధర్మ ప్రేమికులకి, అదే విధంగా భక్తులందరికీ కూడా పేరు పేరున చిన్న పెద్ద పిల్ల అందరికీ కూడా మరొకసారి పాదాభివందనాలు తెలియజేస్తూ మీ అందరికి కూడా కృతజ్ఞతలు. హరే కృష్ణ. ఎవరైనా ఒక్క 2 నిమిషాలు ధర్మ సందేహం ఏదైనా ఉంటే అడగండి. 8:30 అవుతుంది. ప్రసాదం రెడీ చేశాను, మనం చేసుకుందాం. ప్రసాదం రెడీ, ప్రసాదం రెడీ ప్రసాదం రెడీ అయిపోతుంది. అందరూ ప్రసాదాన్ని తీసుకొని వెళ్ళాలి. ఎవరైనా ధర్మ సందేహం ఉంటాడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. మీరేమో జపం చేయమన్నారు. నాకు చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ తినాలి పడుతుంది. ఓకే, మరి నాన్ వెజ్ తింటే జపం చేయాలన్నారు. ఓకే. చేయాలి పోతా. హరే కృష్ణ. మీరు 2 క్వశ్చన్స్ అడిగారు. ఒకటి ఆత్మకి సంబంధించిన డౌట్ అడిగారు, ఇంకోటి శరీరానికి సంబంధించిన డౌట్. ఇప్పుడు మీరు మార్కెట్కి వెళ్ళారు అనుకోండి, వంకాయలు కొనాలి. మార్కెట్ అన్ని వంకాయలు ఉన్నాయి, ఏవి లేవు ఆ రోజు. మీరు ఏం చేస్తారు? ఏవంటే అవి సంచిలో పోసుకొని వస్తారా? సెలెక్ట్ చేస్తారా? అవి సంచిలో వేసుకొని వచ్చేస్తారా? సెలెక్ట్ చేసుకుంటాం. మంచిగా ఉన్నా అందులో మంచిగా వెళ్ళడానికి ప్రయత్నం చేస్తాం. పాతాజీలు అయితే మరి దానికి పురుగు లేక ఇది పురుగు ఉందని పక్కన పడేస్తాను. అంటే ఇక్కడ మంచేదో చెడేదో మనకి తెలుసా లేదా? తెలియని వాళ్ళు ఎంతమంది ఇక్కడ ఉన్నారు? మాకు మంచి తెలియదండి, కేవలం చెడు అని తెలిసే వాళ్ళు ఉన్నారు? లేదు కదా. ఒక మనిషికి మంచి తెలుసు, చెడు తెలుసు, అజ్ఞానం తెలుసు, జ్ఞానం తెలుసు. ఏ దారి మంచిదో, ఏ దారి చెడుదో, ఏ దారిలో వెళ్తే ధర్మము, ఏ దారిలో వెళ్తే అధర్మము, ఏది పట్టుకుంటే పాపము, ఏది పట్టుకోకుంటే పుణ్యము, అవన్నీ మనిషికి తెలుసు. అయినా కూడా తెలిసి కూడా తప్పు చేస్తే మూర్ఖత్వం, రాక్షసులు అంటారు. మేమేం చెప్తున్నాము? భగవంతుని నామం జపిస్తే మీరు ఉద్ధరించబడతారయా, భగవంతుడితోటి మీకు సోపదవుతుందయా అని మీకు చెప్తున్నాను. కేవలం మీరు భగవంతుడితో స్నేహం చేయాలి, భగవంతుడి యొక్క భక్తి చేయాలి, ఉన్నతంగా ఉండాలనుకుంటే మాత్రమే నామ జపం చేయాలి. మీరు తిన్నా పర్లేదండి, మేము తినద్దు అని చెప్పట్లేదు కదా. అలా చేస్తే పాపమయ్యా అని చెప్తున్నాం అంతే. మీరు తినద్దు అనట్లేదు. మీరు తినండి, నామ జపం చేయండి అని చెప్పే అధికారం కూడా మాకు లేదు. చెప్తే మళ్ళీ మాకు అపరాధం, మళ్ళీ మాకు పాపం వస్తుందని అనుకోండి. మీరు తిన్నా పర్లేదని మేము చెప్పము, తింటే పాపం వస్తుంది, చెడు కార్యం అది. అది మెల్లగా భగవంతుని నామం ద్వారా కరిగిపోతుంది. కాబట్టి మీరు ఎప్పుడో తిన్నా, ఇప్పుడు తింటూ కానీ జపం చేయాలనే కోరిక ఉన్నా కూడా అయ్యో ఎట్లనో మరి అనుకునే చింత ఏం అవసరం లేదు. మీరు 30 రోజులు తింటే 15 రోజులకి తగ్గించేయండి, జపం చేయండి. 15 రోజులు తింటే వారం రోజులు చేయండి, జపం మాత్రం చేయండి. వారం రోజులు తింటే వారంలో 2 రోజులు తినండి, జపం మాత్రం చేయండి. 2 రోజులు కాదు, మొత్తం మానేస్తామండి, జపం మాత్రం చేయండి. జపము మిమ్మల్ని రక్షిస్తుంది. మంచి నీళ్ళతో చెడు పాత్రని ఎలా అయితే శుభ్రం చేయొచ్చో, వండిన పాత్రని ఈ రోజు కొత్త నీళ్ళతో ఎలా శుభ్రం చేస్తారో, హృదయంలో ఉన్న మాలిన్యం ఖచ్చితంగా భగవంతుని నామంతో తొలగించవచ్చు. హరే కృష్ణ. ఇంకేదైనా సందేహం ఉందా అండి? హరే కృష్ణ. అర్థం కాదు. మైకి ఇక్కడ ఇల్లు లేదు. మీ సందేహం ధర్మ సందేహం